విశాఖపట్నం రాక్డేల్ హోటల్లో నిర్వహించిన రోటరీ క్లబ్ విశాఖ స్మార్ట్ సిటీ సమావేశంలో నూతనంగా అధ్యక్షులు ప్రమాణ స్వీకారాలు. ముందుగా నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడే గంగాధర్ గారు బాగా నవ్వించారు, చాలా చక్కగా చెప్పారు. ముందుగా మోహన్ గారు ఇదే వేదిక మీద ఒక్క నిమిషం మాట్లాడకూడదు. ఇదే వేదిక మీద సంపూర్ణంగా నా కోసం మద్దతు ప్రకటించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో స్థిరకాలం గుర్తుండిపోయేందుకు అత్యంత మెజార్టీ యావరేజ్తో 70.3% యావరేజ్తో ఇప్పటి వరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో అంత ఓట్లు సాధించిన పరిస్థితి లేదు. 237 బూతులు 237 బూతులు కూడా మెజార్టీ సాధించడంలో కళింగంగా ఉన్న పాత్ర కూడా ఉందని చెప్పేసి నాకు సంపూర్ణ వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరికీ ఎప్పుడే చిన్న అవసరం వచ్చినా నా అవసరం ఎప్పుడున్నా పిలిస్తే పలుకుతానని చెప్పేసి ఆ సోదరులందరికీ పేరు పేరున మీ ద్వారా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాకపోతే ఇవాళ మీరందరూ రోటరీ క్లబ్ అంటే అది ఒక సేవా దృక్పథంతో ఈ ప్రపంచంలో ముఖ్యంగా బ్లడ్ కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ సప్లై చేయడంలో కానీ పేదలకు అండగా ఉండడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాం. అందులో ఇవాళ మీరు అందరూ కూడా ఉన్నారంటే మీరు కూడా ఎంతో గొప్ప మనసు కలిగిన వాళ్ళై ఉండాలి. సేవ చేయడానికి ముందుకి మనం సంపాదించిన రూపాయి ఖర్చు మనసు, నేను సంపాదించిన రూపాయి ఖర్చు పెట్టాలి, పేదలకు పెట్టాలి, ఆపదలను పెట్టాలనుకున్న వాళ్ళు దేవుడు ఎంత మంచి మనసు ఇస్తే తప్ప అందరూ తొందరగా డబ్బులు తీసి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ రోడ్డుకి వచ్చారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. విశాఖపట్నం ప్రజలకి బ్లడ్ కొరత కానీ లేకపోతే ఎక్కడ ఏ కష్టం ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ సంబంధించినా ఎక్కడే చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ముందుండాలని చెప్పేసి మీకు నా వంతు ఎలా సహకరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రానున్న రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఇక్కడ సభ్యులందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎన్నుకోబడి ఇంతకుముందు వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఇంకా ముందు ఇంకా ఆర్థికంగా ఎదగాలని మీరు అందరూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహన్ గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ టీం అందరూ కూడా థ్యాంక్ యూ. ఏర్పాటు చేసిన సమావేశానికి మరి సభాధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడినటువంటి మోహన్ గారు, కార్యక్రమ నిర్వాహకులు సిస్టమేటిక్గా రన్ చేస్తూ రోటరీ ఐడియాలజీని పూర్తిగా అవగాహనటువంటి సురేష్ గారు, రోటరీ పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథి వచ్చేటువంటి వంశీ వారు మాకు సుపరిచితులు, స్నేహితులు, వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం. వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. నాపై వస్తున్న ఆరోపణల్ని అవాస్తవం, వ్యక్తిగతంగా నన్ను దూషించడం బాధాకరం. కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి. సురేష్ లావిడ సత్యవతి ఎవరో కలిపి నా మీద అన్యాయంగా అలా ఆస్తి నా తక్కువ డబ్బులు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇవ్వలేదని చెప్పి మీడియాలో వార్తలు చూసి నేను కలత చెందాను. ఈవిడ తుంగలంలో చీటీలు వ్యాపారం చేసి సుమారు 7 కోట్ల రూపాయలు ప్రజలందరికీ టోపీ పెట్టి తుంగలం వదిలేసి సిద్ధేశ్వరం వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర పెయింట్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ బాధితులందరూ నా దగ్గరికి రావడం, గతంలో పోలీస్ స్టేషన్ గట్ట వెళ్ళమంటే బాబు ఏదో రకంగా సాయం చేయమని చెప్పి పేద సాధారణ నెల వసూలు చేసుకున్న డబ్బులు అందరూ చెప్పారు. నాకు సంబంధం లేదని చెప్పాను. ఈ రిజిస్ట్రేషన్ విషయంలో మా అక్కాలు చీట్లు వేశారు, మా అక్కాలకు డబ్బులు బాకీ, ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి బ్యాంకులో ఏవో ఉంటే క్లియర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఇంకా 2 లక్షలు ఎంతో ఇవ్వాలి, దానికి కూడా చెక్ ఇచ్చేశారు. వాళ్ళు చెక్ ప్రజెంట్ చేసుకుంటే అవి డబ్బులు కూడా అయిపోతాయి.
అలాగే 1వ తారీఖున కూడా ఒక ఆస్తిని బుచ్చిరేశపాలెం వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇలా అమ్మేసుకొని ఈ 7 కోట్లకి జనాల దగ్గర చీటీ డబ్బులు ఎగ్గొట్టడం కోసం ఈవేళ నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఇది అవాస్తవం. ఆ రిజిస్ట్రేషన్కి కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు, ఆ కొనుగోలుకి కానీ నాకు సంబంధం లేదు. వీళ్ళు కూడా చదువుకున్న పిల్లలు డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేస్తారనేది అవాస్తవం. ఆ కుర్రోడు కూడా బీటెక్ చదువుకున్న కుర్రోడు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా నన్ను ఏదో అబాస్పాలు చేయాలని చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మొద్దని, నేను పేద ప్రజల పక్షాన నీతి నిజాయితీగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా గ్రామం నా వార్డుని అభివృద్ధి చేసుకొని రాజకీయాలకు అతీతంగా జీవిస్తున్న తరుణంలో ఎటువంటి అబండలు నిందలు నా మీద రావడం దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఈవిడ చేసిన ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం లేదు, అన్ని అబద్ధం. మీరు కావాలంటే ఈ 2 గ్రామాల్లో మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చేసిన మోసం, వాళ్ళు చేసిన అన్యాయం తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వీరి చేతిలో మోసపోయిన వాళ్ళందరూ ఇక అప్పుడు రాజా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. దయచేసి ఈ ఆవిడ చెప్పిన దాంట్లో ఎటువంటి వాస్తవం లేదని నేను త్రికరణ శుద్ధిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేద్దామని మిమ్మల్ని ఆహ్వానించాను. ఎవరున్నారో తెలియదు, దురుద్దేశంతో చేస్తున్నారు. రాజకీయ కుట్ర అని అంత పెద్ద మాట అన్నగాని ఏదైనా నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని ఎవరో చేసినప్పటికీ పైన భగవంతుడికి తెలుసు నేను నీతి నిజాయితీ కోసం నిలబడ్డాను. అనేక నిందలు గతంలో కూడా అనుభవించాను, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను. నేను 100% పేదవాళ్ళ పక్షాన నిజాయితీగా ఉన్నాననే సంగతి నా అంతరాత్మకు తెలుసు. ఇందులో ఎటువంటి మోసం కానీ దగా కానీ దౌర్జన్యం కానీ నేను చేయలేదు. దయచేసి ఇది గమనించమని ప్రజలందరినీ కోరుతున్నాను. లేదు, నా ముందుని చీటీల బాధితులు వీళ్ళు పేచీలు పడి తోపులాట జరుగుతుంటే మా ఇంట్లో అలా వద్దని చెప్పి ఆవిడ్ని ఆ పెద్ద మనుషులందరినీ బయటికి నేనే పంపించాను. మా ఇంట్లో నుంచి బయటకు పంపించాను. మా ఇంటి ముందు గొడవలు ఆడుకోవద్దు, మా ఇంట్లో నా ముందుని గొడవలు ఆడుకోవద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆవిడ ఎవరైతే ఈ అప్పులు ఎంత డబ్బులు పట్టుకెళ్ళి అప్పులు చేసి తెచ్చిందో ఆ డబ్బులన్నీ పట్టుకొస్తే ఈ బాధ్యతలకు ఇచ్చేయమనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను వాళ్ళకి అదే చెప్తున్నాను. 3 నెలల నుంచి కబురు పెడుతున్నది కానీ వాళ్ళు వస్తున్నది కానీ ఈ బాధ్యతలు నా దగ్గరికి వస్తున్నది కానీ వాళ్ళు అప్పు తీర్చమని, నేను కూడా అప్పు తీర్చమనే చెప్తున్నాను. నేను నాకు రిజిస్ట్రేషన్కి నాకు సంబంధం, మా అక్కలు కొనుక్కున్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరం గురించి పోరాడింది బీజేపీనే. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఖర్చులను 90% కేంద్రం, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చేసింది బీజేపీ నాయకత్వమే అని అన్నారు. ఈ అవినీతి రాక్షస పార్టీ వైఎస్ఆర్సీపీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడి ఎన్డీఏ కూటమిని అత్యధిక ఓట్లతో 55.3% అసెంబ్లీలో ఓట్లు, 53.3% పార్లమెంట్లో ఓట్లేసి అసెంబ్లీలో కూటమికి 164 సీట్లు, పార్లమెంట్లో 21 సీట్లు అందించిన సందర్భంగా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసి తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ కూటమి ఏర్పాటుకి ప్రధాన భూమిక వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకత్వం మధ్య కార్యకర్తల మధ్య సమన్వయాన్ని సక్రమంగా ఉండేలాగా చూస్తూ తను ముందుండి కూటమి అధినేతగా ఎన్నికలు జరిపించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూనే ఇటువంటి కూటమి మీద విశ్వాసంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజెప్పడం జరిగింది. రాష్ట్రం ఎటువంటి అవినీతి కోరుల్లో 5 సంవత్సరాలు విలవిల్లాడిందో చిక్కుకొని ఏ రకంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయబడ్డాయో, రాజ్యాంగం పట్ల రాజ్యాంగ విలువలు స్ఫూర్తి పట్ల ఎటువంటి విశ్వాసం లేకుండా ప్రతిపక్షాల మేధావుల అభివృద్ధి కాంక్షకుల గొంతు నెక్కువేయబడిందో మనం చూసాం. ఇవాళ రాష్ట్ర పరిస్థితి
ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏ విభాగంలో చూసినా కూడా వేల కోట్ల నుంచి లక్షల కోట్లు అప్పు కనిపిస్తూ ఉంది. ఇవాళ చూస్తున్నాం మన పత్రికల్లో కేవలం విద్యుత్ విభాగంలోనే మంత్రిత్వ శాఖలోనే దాదాపు 1,30,000 కోట్ల అప్పుల్ని అనేక సంస్థల ద్వారా తీసుకోవడం జరిగింది. మద్యం మీద అప్పులు, రోడ్ల మీద అప్పులు, మెడికల్ కాలేజ్ కట్టడం మీద అప్పులు, ఈ రకంగా ప్రతి చోట అప్పులు తీసుకొని ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చేశారు. ఈ అప్పులు తీసుకొచ్చి ఎక్కడన్నా మౌలిక సదుపాయాల కల్పన మీద కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టారా? ఎక్కడ కూడా ఒక పైసా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, కనిపించడం లేదు. పోనీ మొత్తం సంక్షేమ పథకాల మీద మీరు ఆర్భాటంగా చెప్పుకునే సంక్షేమ పథకాల మీద చెప్పారా? అది లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుంచి వచ్చినవే. ఇళ్ళన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే. నాడు నీడు అంటే అది ఆరోగ్య శాఖలో అయినా లేదా విద్యాశాఖలో అయినా అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం దీర్ఘకాలిక. పౌర సరఫరా శాఖలో అవినీతి అక్రమాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకి అందించిన రేషన్ సరుకుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి తెలుసుకుని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీతో నేనైతే మనసుకి మాట్లాడదామని అనుకుంటున్నాను, మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ ఏ మాత్రం ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే ఆశ్చర్యం. They have agreed to come down to 49 rupees. Okay. And raw rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. So this is the understanding that currently we are selling with 49.50. Currently we are selling it. So reduce it to 50 paise. Yes, sir. Yes, sir. It is almost same. 50 paisa. Always. See, the idea is to keep it uniform, so that we don't have any gap in our communication. So that is something that we want to ensure. Similarly, with raw rice, it is 48 rupees. వైఎస్ పేరు చెప్పగానే మొదట గుర్తు వచ్చేది మొహం నిండా చిరునవ్వు. ఆయన నడిస్తే రాజసం కొట్టొచ్చినట్టు కనబడేదని ఆయన కూతురు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ ఏం చేయాలన్నా ధైర్యంగా చేసేవారని గుర్తు చేశారు. నాన్న చనిపోవడానికి కొద్ది రోజుల ముందు గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. చివరిసారి నాన్నని కలిసిన సమయంలో చాలా విషయాలు మాట్లాడాను. అమరావతిలో జరిగిన వైఎస్ఆర్ జయంతి సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు. జలయజ్ఞం ఏమవుతుంది? అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది. వచ్చే నాయకులు పట్టించుకోరు. జలయజ్ఞం పూర్తి కాదు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డాడు. అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడు దేనికి పడుండడు. అంతేకాదు, నాన్న ఆఖరి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ ప్రజలకు మనం రుణపడి ఉండాం అన్న భావన నాన్నలో చాలా ఉండేది. ఒకసారి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లు అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకోడు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకము ప్రజలకు అందాలి. ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారేమో, ఇంకా ఆరోగ్యశ్రీ అందని వారు ఉన్నారేమో, ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ అందని వారు ఉన్నారేమో, ఎవరికి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు ఏం అవసరం ఉంది? నాకు ఒక్కొక్కసారి అనుకుంటే అసలు ఏం అవసరం ఉంది? ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశాడు.
ఆ పనితీరును బట్టి ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. ఆయన గెలిచాడు. గెలిచాక మళ్ళీ ప్రజలు అని ఉరుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అలా వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కానీ ఆ తపన ఉండేది. చాలామందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు. అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు. మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సేవ చేసిన తర్వాత, అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు? వెతికినా కనిపించరు. భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు. ఇదే రాజశేఖర రెడ్డి గారితో, నాన్నతో నేను ఒకప్పుడు అన్న మాట, పా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా రెండోసారి గెలిచినప్పుడు. కారణం ఏమిటి? నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు, నిత్యం తప్పించావు, ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు. ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ఇది 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 అని, ఇది ఇలా చేస్తున్నాం, ఇది ఇలా చేస్తున్నాం, ఈ పథకం ఇంతమందికి అందుతుంది, ఇంతమందికి లబ్ధి చేరుతుంది అని ఈ 5 సంవత్సరాలు అంత ఎగ్జైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో ఏపీ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వైఎస్ షర్మిల తండ్రిలాగే 2029లో సీఎంగా అవుతారని వ్యాఖ్యానించారు. 2029లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానిగా, రాష్ట్రంలో షర్మిల సీఎంగా పనిచేస్తారని జోష్యం చెప్పారు. గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. 99లో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. 99లో వైఎస్ఆరే ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలకపక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలకపక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 1984లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు.
ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కున చేర్చుకోవాలి అనే ఆలోచనతో